వెంకీ గారు, హాయ్ అండి. బ్రో. హాయ్. బాగున్నారా? బాగున్నా. యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్ అండి. యాక్చువల్లీ ఒక 2 సక్సెస్ల తర్వాత పీక్లో ఉంటుంది ఏ డైరెక్టర్కైనా, కెరియర్ కానీ అదంతా ఆఫర్లు కానీ అడ్వాన్స్లు కానీ. లైక్ మీకు కూడా అడ్వాన్స్లు వచ్చాయి కొంచెం ఆ టైంలో. భీష్మ తర్వాత మంచి అడ్వాన్స్లు తీసుకున్నారు, కెరియర్ కూడా ఇంకా స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే ఒక టాప్ లీగ్లోకి వెళ్ళిపోతున్నాడు వెంకీ కుటుంబంలో అనే టైంకి మళ్ళీ అది క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ గ్యాప్ తీసుకోవడం, ఫైనల్గా 5 years తర్వాత మళ్ళీ నితిన్ గారితో రాబిన్హుడ్తో ఈ సినిమాతో వస్తున్నాం. సో ఇంత గ్యాప్ ఏంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత? అంటే బేసిక్ ఏంటంటే కొన్ని అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. నాకు ఏది ఇప్పుడు ఎంఎస్ ధోని సినిమా ఉంది చూసారా? ఎంఎస్ ధోని సినిమా బయోపిక్లో కూడా, ఆ సినిమాలో కూడా అలాగే మీరు చూస్తే బాగా ఆడుంటాడు, మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వస్తే మళ్ళీ ఆడతాడు. సో డెఫినెట్గా ఏంటంటే మనం కంటిన్యూస్గా కష్టపడతా ఉంటే వచ్చే సక్సెస్ 100% వస్తుందని నమ్ముతాను నేను. అండ్ మీరు అన్నదానికి ఏంటంటే నేను చిరంజీవి గారు డై హార్డ్ ఫ్యాన్ అండి. అసలు అంటే ఇక నేను సినిమాల్లోకి రావడానికి రీజన్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. చిన్నప్పటి నుంచి పోస్టర్లు కట్టడం, బ్యానర్లు కట్టడం అని రెండు, అసలు ఆయనతో లైఫ్లో ఒక ఫోటో ఉంటే చాలు అనుకున్నా. అలాంటిది ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది. నేను బాగా ఓవర్ అంబిషియస్గా రాసుకున్నా కదా. అంటే చాలా అంటే ఎక్సైట్మెంట్లో అసలు అంటే ఇక లైఫ్లో ఇదే రా ఛాన్స్ మనకి. అంతే కదా, పైగా సినిమాకి వచ్చింది మీకు. అవును, రాసుకున్నా కానీ ఎక్కడో సార్ కూడా ఎగ్జైట్ అవ్వలేదు దానికి. అవును, స్టోరీ నచ్చలేదు, ఎగ్జైట్ అవ్వలేదు. పాయింట్ ఎగ్జైట్ అయ్యారు, బట్ ఎక్కడో విధానంలో ఆయన ఎగ్జైట్ అవ్వలేదు. అండ్ నేను ఇంకొకటి పర్సనల్గా కూడా ఆయన అసలు ఒక లెజెండ్. ఆయనకి తెలియని అసలు కథలు కానీ అన్ని క్రాఫ్ట్ల గురించి కూడా బాగా తెలుసు. ఏది వర్కౌట్ అవుతుందో కూడా ఆయన కూడా కరెంట్ ట్రెండ్లో ఉంటారు. సో నేను ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే ఇక అసలు నేను ఓవర్ అంబిషియస్గా రాశాను. ఆయన కూడా ఇమీడియట్గా అన్నారు, వెంకీ ఇంకొక లైన్ చేయి, ఇమీడియట్గా చేసేద్దాం అనే దాంట్లో అన్నారు. కానీ నేను అంత టైం తీసుకుని అంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి రాసిన తర్వాత ఇమీడియట్గా ఇంకోటి అనేసరికి నాకు తగల. ఒక రిజెక్షన్ నుంచి మళ్ళీ ఏదో బెస్ట్ ఇవ్వాలి కదా. సో నాకు తగలలేదు అనమాట. తగలకపోతే ఎక్కడో నేను లోపల నాలో ఉన్న ఫ్యాన్ ఏంటంటే ఎలా అంటే, అమ్మో అసలు చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు ఆ సినిమా చేసినా సరే నాకు ఇక నిద్రపోను, గిల్ట్ ఉంటుంది నాకు. అసలు లేదు అంటే వస్తే తీస్తే అది ఏం తీసాడు సినిమా, వేరే లెవెల్లో చూపించాడు చిరంజీవి గారిని అనే ఫీలింగే ఉండాలని ఇంక సార్తో కూడా అన్నా. సార్ ఎక్కడో స్టక్ అయిపోయింది సార్ అని అంటే, ఏం చేద్దాం అంటో చెప్పాను. సార్ ఒక్క సినిమా చేసుకొని వస్తాను అని అంటే అసలు ఆయన వెరీ హ్యాపీగా, అసలు ఏం పర్లేదు నేను ఎప్పుడు ఉంటాను, నువ్వు హ్యాపీగా చేసుకురా, ఈసారి మంచికి ఇంకొక రకమైన కలుతోరా, డెఫినెట్గా చేద్దాం అనే దాంట్లోనే పాపం ఆయన. ఇంకోటి ఆయన ఎంత సపోర్ట్ అని అంటే ఇప్పటికీ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తారు. అండ్ నేను షాక్ అవుతూ ఉంటా, అంత లెజెండరీ పర్సన్ అసలు మనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. సో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మా సినిమాకి కూడా, ఆ సినిమా పూజకు కూడా ఆయనే వచ్చారన్నమాట. ఆయన హ్యాండ్స్ మీదే పూజ కూడా అయింది మన రాబిన్హుడ్ సినిమా. సో ఆ ర్యాప్ రిలేషన్షిప్ అలాగే ఉంది. 100% ఖచ్చితంగా చేస్తానండి. నాకు తెలిసి ఇప్పుడు అదే ఒక సినిమా చేస్తాను నెక్స్ట్ ఉండొచ్చా చిరంజీవి గారు? నేను అంటే నాకు నా దగ్గర 2-3 ఐడియాలు ఉన్నాయండి. నాకు ఈ గ్యాప్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ ఐడియాలు మంచిగా డెవలప్ చేసి పెట్టుకుంటే అది సో నాకు టైం అసలు ఐడియా రావడానికి టైం పట్టుద్ది బాగా. బేసిక్గా ఇలాంటి కాంబినేషన్లు, ఇంత పెద్ద కాంబినేషన్లు అనేవి ఇప్పుడు లైక్ అనౌన్స్మెంట్ ముందే ఒక స్టోరీ చెప్పి ఎగ్జైట్ అయ్యి ఓకే అయితేనే అనౌన్స్మెంట్ వస్తుంది, లేదంటే ఆ న్యూస్ బయటకు వస్తుంది కదా. సో అనౌన్స్మెంట్ వచ్చాక ఏంటి అంటే ఐడియా పరంగా బాగుందని అనుకున్నామండి. కానీ వెళ్ళే దారిలోకి వెళ్ళేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎగ్జైట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ ఎగ్జైట్ అవ్వాలి, డైరెక్టర్ ఎగ్జైట్ అవ్వాలి. ఈ ముగ్గురు బాగా ఎగ్జైట్ అయితేనే సినిమా బాగుంటుందండి. సో ఎక్కడో నాకు ఒకవేళ ఆయన ఎగ్జైట్ అవ్వకుండా అయినా సరే ఓకేలే అన్నట్టు ఏమైనా వస్తే అది నాకు కూడా వద్దండి అసలు. అంటే అంత లెజెండరీ పర్సన్ ఆయన కాన్ఫిడెంట్గా ఉండి అరే ఇది సూపర్ రా అన్న రోజునైతేనే నేను చేయగలుగుతాను. ఎందుకంటే చిరంజీవి గారు ఒకటి మాట్లాడుతూ ఉంటేనే నాకు సగం గాల్లో ఉన్నట్టు ఉంటుంది. అసలు లైట్ అయిపోయిన ఫీలింగ్ అనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ ఉందండి దాంట్లో. ఒక హీరోయిక్ యాంగిల్ కూడా ఉంటుంది అనమాట. కంప్లీట్ ఒక మాస్ హీరోయిక్ యాంగిల్ విత్ ఎంటర్టైన్మెంట్. ఏంటి ఆయన కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కంప్లైంట్? అదే అంటే వెళ్ళే దారి ఇది ఎందుకు ఈ దారి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఇలా ఉంటాయని కొన్ని చెప్తే అవి నాకు వెరీ వ్యాలిడ్ అనిపించినాయి. అసలు ఆయనతో డిస్కషన్ ఏంటంటే మనం అనుకుంటాం కానీ అసలు అమ్మో చిరంజీవి గారు అసలు ఆయన దగ్గర మనం మాట్లాడగలుగుతాం ఏదో అని. ఆయన అసలు ఫస్ట్ కూర్చొని ఫస్ట్ మనల్ని మాట్లాడమంటారు. అసలు చాలా ఈజ్ ఆఫ్ చేస్తారు. అసలు ఆయన ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారికి ఆయన చిరంజీవి గారు అని తెలియదు, ఆయన నార్మల్ పర్సన్ అనుకుంటారు. మనకి తెలుస్తుంది మనం వెళ్ళినప్పుడు అసలు లోపలికి వెళ్తుంటే నాకైతే అసలు
ఏంటి అసలు చిన్నప్పటి నుంచి చూసి ఈయన పక్కన బ్యానర్లో మనం ఎక్కడో పక్కన ఫోటో వేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆయన ముందు కూర్చుంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వేరు అసలు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటుంటాను, సార్ అసలు మీరు చిరంజీవి గారు అనే విషయం మీకు తెలుసా అని లోపల అనుకుంటూ ఉంటాను అనమాట. నైస్. అంటే చిరంజీవి గారిది ఆ సెటప్ అవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మిడ్లో ఇంకేమన్నా ట్రై చేస్తారా, లేదంటే నితిన్ గారి కోసం ఇది మళ్ళీ స్టోరీ పిక్ చేసుకొని? అంటే నేనంటే 2-3 ఐడియాలు వైజ్ అంటే అక్కడ ఇంకా వచ్చిన తర్వాత సరే ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు ఎనీ డే ఉండేది ఎవరంటే మన నితిన్ అన్న. సో 2-3 ఐడియాలు అనుకున్నాను, 2-3 ఐడియాలు అనుకుని ట్రై చేద్దాం అని అనుకుంటూనే ఇంకా సరే అసలు నితిన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి నితిన్ దగ్గరికి వెళ్తే ఇద్దరం కలిసి మేము ఇద్దరం ఎప్పుడో అనుకున్నాం అనమాట, ఎనీ డే సినిమా అంటే నువ్వు అడిగితే నేను చేస్తా, నేను అడిగితే నువ్వు చెయ్యి, ఇదే మా అంతే ఫ్రెండ్లీ అంతే. ఓకే. సో ఆయన ఎలా ఎగ్జైట్ అయ్యారు అంటే రాబిన్ హుడ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఇదంతా నితిన్ గారు? అసలు ఆయనకి ఫస్ట్ ఇలా ఐడియా స్టోరీ అవసరం లేదు, మీరు డైరెక్షన్ మీరంటే గుడ్డిగా నమ్మేస్తారు మిమ్మల్ని, ఎందుకంటే ఆయనకి భీష్మకు ముందు కూడా ఒక లో ఫేజ్ నడిచింది, బట్ మంచి సక్సెస్ ఇచ్చారు మీరు. సో అక్కడ నుంచి ఆయన ఏంటంటే అసలు వీడే ఫస్ట్ రాక్షసుడు సెట్ అయ్యేంత వరకు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు, వదలడు ఏదో ఒకటి. ఎందుకంటే నేను నమ్మేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కెరీర్లు అంత వాళ్ళకి ఇంపార్టెంటో నా కెరీర్ నాకు అంతే ఇంపార్టెంట్. సో 100% ఏంటంటే సరే ఎలా అంటే ఇప్పుడు నితిన్ అన్న ఓకే అన్నాడు కదా, ఓకే చేసేద్దాన్ని ఫాస్ట్గా అట్లా ఏమి ఉండదండి. సో నాకు కాన్ఫిడెన్స్ వస్తేనే ఈ కథ కాన్ఫిడెంట్గా ఉన్నాం అని అనుకుంటేనే స్టార్ట్ చేస్తాను సినిమా. బేసిక్గా ఈ 5 years ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఒక 5 ఏళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కదా కెరియర్లో. ఒక 5 ఏళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా ఈ సినిమాకు ముందు కానీ సినిమా టైంలో కానీ ఇది ఆల్మోస్ట్ ఇదే 2 ఏళ్ళు అయినట్టుంది దీనికి కూడా. సో 5 years గ్యాప్ వచ్చేసింది అని ఆ గ్యాప్ గురించి ఏమన్నా ఆ థాట్ ప్రాసెస్ కానీ మీ మధ్యలో వచ్చిందంటే ఎలా చెప్తానంటే ప్రతి మనిషి లైఫ్లోనూ సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, అది 100% లైఫ్ సర్కిల్లో సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఏమనుకుంటానంటే లాస్ట్ 5 years నేను ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫెయిల్యూరే నేను, ఎందుకంటే అనుకున్నది ఏది అవలా, ఎన్నో అనుకున్నాను కానీ నాకు ఇంకోటి అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ పర్సనల్ కానీ కాదు కానీ బట్ ఎందుకో మీరు ఆ మాట అనేసరికి వస్తుంది. ఇప్పుడు ఇదే నేను బాగా ప్రేమించి పూజించిన చిరంజీవి గారితో సినిమా చేయలేకపోయాను. 2 ఇంట్లో వాళ్ళు కూడా అసలు పెళ్ళి 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 అంటే ఆశ పెడితే లేదు అసలు ఫస్ట్ ఈ సినిమా నాకు ఇంపార్టెంట్, ఈ 3వ సినిమా నాకు ఇంపార్టెంట్, 3వ సినిమా అనుకో అంటే ఈవెన్ ఇప్పుడు రాబిన్ హుడ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా సాగు కొట్టారన్నమాట ఇంట్లో, పెళ్ళి లేదు ఈ సినిమా అయిన తర్వాత ఈ సినిమా అయింది. వాళ్ళని హ్యాపీ చేయలేకపోయాను. తెల్లారేస్తే వాళ్ళు కూడా అదే ఏమ్మా ఏంట్రా నువ్వు ఇలా అంటే లేదు ఈ సినిమా తర్వాత ఫస్ట్ ఈ సినిమా మీదే కాన్సన్ట్రేషన్ ఒక్కసారి కూడా. ఎందుకంటే అండి ఇన్ని రోజులు ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నాము ఫస్ట్, సో వచ్చినప్పుడు కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ సినిమా మీదే ఉండాలండి, అటు ఇటు అని చెప్పి డివేట్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఇది చాలా మస్ట్ అని చూడండి, అంటే 2-3 సినిమాలు సెట్ అవుతాయి అనుకోని సెట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి సినిమా చేస్తున్నప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి అది కెరియర్కే ఎఫెక్ట్. అంతే కదా మీ కెరియర్. అవును. అండ్ నేను ఇంకోటి ఏంటంటే 2-3 times అంటే 2-3 పనులు ఒకేసారి చేయలేను అనమాట. నాకు ఇప్పుడు కథ రాస్తున్నానంటే ఇప్పుడు నాకు చాలామంది కంప్లైంట్లు కూడా ఇంట్లో వాళ్ళు కానీ ఈవెన్ నువ్వు కూడా బ్రో ఎప్పుడైనా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయమనంటే నాకు నాదొక వరల్డ్ తక్కువ వాడతారు. అవును నాదొక వరల్డ్ అనమాట. సో నేనైతే పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని మ్యాక్సిమం అయితే పెట్టానండి, ప్రతి సినిమాకి పెడతాను, ఈ సినిమాకి కూడా మ్యాక్సిమం పెట్టాను. ఈసారి ఎఫర్ట్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాను, ఎందుకంటానంటే ఈసారి ప్రమోషన్స్ కూడా ఇంకేదో చేయాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు కదా. అసలు నితిన్ గారిని కూడా ఎక్స్ట్రాడినరీ మ్యాన్కి కొంచెం ప్రమోషన్ చేస్తే ఈసారి నెక్స్ట్ లెవెల్ చేయించారు ఆయనతో కూడా. అసలు ఆయన ట్రిప్పులు, టూర్లు, ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లు అసలు ఒకటి కాదు ఆయన అసలు ఆయన అంటే సింక్ అయితే అండి డైరెక్టర్ సింక్ అయితే అసలు బంగారం. అంటే అసలు నో అనేది చెప్పరండి ఆయన మనిషి చాలా అండి. ఇంకోటి కాంట్రవర్సీలకు కానీ లేకపోతే ఇట్లా అవతలను హర్ట్ చేద్దాం అని కానీ 1% కూడా ఉండదు. ఆయన కావాలితే లోపల హర్ట్ అయిపోతూ ఉంటారు కానీ లోపల ఫీల్ అవుతూ ఉంటారు కానీ బట్ బయటకు మాత్రం ఎవరైనా సరే వాళ్ళు మాత్రం అసలు హర్ట్ చేయడు, చాలా మంచి మనిషి. యాక్చువల్లీ ఆయనకి ఒక ఇండస్ట్రీలో ఫ్రెండ్ సర్కిల్ కానీ అదంతా చాలా లిమిటెడ్గా ఉంటుంది, వెరీ రేర్గా ఆయన మర్జింగ్ అవుతారు. లైక్ వరుణ్ తేజ్ ఒక్కడే కనిపిస్తారు ఆయన ఫ్రెండ్ అంటే. నాకు తెలిసి బయట మెడికల్లో, రెస్టారెంట్లో ఆయనకి మంచి రిలేషన్షిప్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలిసి ఎక్కువ మీతోనే ఉంటారు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎక్కువ మీ ఇండస్ట్రీకి సంబంధించి వరుణ్ తేజ్ గారు మీరే నాకు తెలిసి ఎక్కువ క్లోజ్ అయింది. అంటే ఆయన అందరికీ బేసిక్గా అందరికీ క్లోజ్ అయ్యండి, ఎందుకంటే అసలు అందరితో బాగుంటాడు అంతా. కానీ ఏంటంటే మేమంటే ఇక ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కొంతమంది క్లోజ్ అవుతాం కదా, క్లోజ్నెస్ అవుతాం కదా. ఇక నేనంటే ఇక తమ్ముడు లాగా అనమాట.
అందుకే కదా ఆయన మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో నాకు దేవుడిచ్చిన తమ్ముడు అన్నాడు. అవును. సో ఏంటి మీరు అది చెప్తున్నప్పుడు వెనకాల డేవిడ్ వార్నర్ గారితో మాట్లాడి విన్నారు? అది ఏమనిపించింది ఆ వర్డ్? ఇంకోటి అక్కడ వెనకాల నుంచున్నాం కదండి, ఆ డేవిడ్ వార్నర్ గారితో మాట్లాడకుండా అలా నుంచున్నా కూడా వెనకాల ఏమి వినపడట్లా. ఓకే, మీ గురించి ఆయన చాలా తర్వాత నాకు అర్థమైంది అనమాట. అర్థమైంది అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుకునేది, మాకు కొత్తది కూడా కాదు అది. ఆయన గురించి నేను సో బేసిక్గా సగం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రాబ్లం ఏంటంటే ముందు మాట్లాడుతుంటారు కదా, వెనకాల వాళ్ళకి వినపడవు, అటు సైడే వినపడతా ఉంటాయి అనమాట. ఓకే, చూసా మాకు అర్థం అవుద్ది కానీ. అవును, చాలా మంది అనుకుంటా ఉంటారు ఇదేంటిది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంత సీరియస్గా చూస్తున్నారు, వాళ్ళ గురించి చెప్పినా ఏంటి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పడదా ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్థం కానట్టు చూస్తుంటారు అసలు ఏం చెప్తున్నారని. ఓకే, బేసిక్గా ఏ డైరెక్టర్ కన్నా యంగ్ డైరెక్టర్కి రెండో సినిమా ఒక గండం అంటారు బేసిక్గా చాలామంది. మీకు రెండోది ఈజీగా దాటేసి మంచి సక్సెస్ కొట్టారు, కానీ మూడోది ఏదో కొంచెం ఆ టైం పట్టింది. అంటే అసలు ప్రతి సినిమా ఎగ్జామే, సో ఏ సినిమా అన్నా ఎగ్జామే. సో గండం అసలు గండం అంటే ఎవ్రీ సినిమా గండమే. ఆ గండాన్ని ఒక లిమిటెడ్ పీపుల్ మీ సర్కిల్ మీ టైంలో వచ్చిన వాళ్ళు కొంతమంది దాటారు, అందులో మీరు ఒకళ్ళు. అదే ఇప్పుడు ఒక రేస్ వెళ్తున్నాం అనుకోండి, పరిగెడుతూ ఎక్కడో చోట ఓపికైపోయిన వాళ్ళు ఒక్కోసారి పడుతుంటారు, మళ్ళీ లేచి పరిగెడతారు. కానీ లేచి పరిగెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాటకు వస్తే ఇప్పుడు హనుమాన్ ఉన్నాడు, హనుమాన్ బాగా క్లోజ్. సో నాకు హనుమాన్ జర్నీ ఒకటి వెరీ ఇన్స్పైరింగ్. మధ్యలో 2-3 సినిమాలు ఆడకపోయినా లో ఫేజ్లో ఉన్నా మళ్ళీ సీతారామంతో కొడితే అసలు నాకు బ్యూటిఫుల్ సినిమా. ఈరోజు అసలు బిగ్గెస్ట్ స్టార్ మన ఈ ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు, అంత బిగ్ స్టార్తో. సో అంటే ప్రతి సినిమా అండి ఎఫర్ట్స్ పెట్టాల్సింది పెడతానే ఉండాలి. అది ఆ టైం బట్టి వర్కౌట్ అయింది అని అంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గ్యాప్ తీసుకున్నారు, నితిన్ గారికి చెప్పేశారు, సినిమా స్టార్ట్ చేశారు అంటే చాలా ఫాస్ట్గా చేసేయాలి, మనకు వచ్చిన గ్యాప్ని ఇంకా ఫిల్ చేసేయాలి అనుకుని ఉంటారు ఆ టైంలో. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ పాయింటా లేదంటే ఎంటర్టైన్మెంటా, మీ స్ట్రెంత్ పట్టుకోవడం, క్యారెక్టర్స్? నేను కొంచెం ఎగ్జైట్ అయింది బాగా స్క్రీన్ ప్లే గురించి. ఓకే, స్క్రీన్ ప్లే నాకు ఇష్టం, కొంచెం బాగా కష్టం కూడా అయింది అన్నీ అలా. అలాగే మీ సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్గా కొంచెం పాయింట్ చెప్తూ కొంచెం అంటే సెకండ్ హాఫ్ ఏ సినిమా కన్నా కథ చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టరైజేషన్ స్టార్ట్ చేసి పాయింట్ ఏదో ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా సినిమాలు ప్రతిదానికి సెకండ్ హాఫ్ కథ చెప్పాలండి. ఆ కథ మనం ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది నా నమ్మకం. సో దీంట్లో నాకు స్క్రీన్ ప్లే బాగా ఇష్టం అండ్ ఫన్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఫన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఎస్పెషల్లీ హీరో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్లస్ వెన్నెల కిషోర్ వీళ్ళ మధ్య వచ్చే ఫన్ చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఫన్ దీంట్లో. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ పంచులు, ఆ కామెడీ, వెన్నెల కిషోర్ గారిది. ఏంటి వాళ్ళిద్దరు మధ్య రాజేంద్ర ప్రసాద్ గారిది వెన్నెల కిషోర్ గారిది ఇలేరియస్గా ఉండబోతుంది. బ్లాక్లు బాగా వర్కౌట్ అయినా కామెడీ సీన్స్. అంటే అవి ఎలా డిజైన్ చేస్తారో వాళ్ళు మ్యాజిక్ చేస్తారా? బేసిక్గా ఏంటంటే వన్ థింగ్ అండి, సిచ్యువేషన్ ఏంటంటే బేసిక్గా మన ఒక వెరీ 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 లో స్టాండర్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపే రాజేంద్ర ప్రసాద్, ఆయన క్యారెక్టరు జనార్దన్ సున్నిపెంట అనే క్యారెక్టరు. జనార్దన్ సున్నిపెంట అదే ఆల్మోస్ట్ ఒక కోటి సుల్తాన్పూర్ బజార్లో ఒక చిన్న సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుకునే వాడికి హీరో మ్యానిపులేషన్తో వీటితో ఒక బిలియనియర్ కాంట్రాక్ట్ వస్తుంది. వీళ్ళు ఇప్పుడు హాలీవుడ్ ఏజెంట్ లాగా మారి అది కదంతా అక్కడ నుంచే కన్ఫ్యూజన్ కామెడీ కూడా స్టార్ట్ అవుతుంది. ట్రైలర్లో కూడా చెప్పారు కదా Z+ కేటగిరీ అంటే 70+, 80+ లాగా ఉన్నారు, వీళ్ళతో మేనేజ్ చేయగలమంటారు అని. సో అంటే ఆ ట్రాక్కి సంబంధించి జూలైలో మీ గురువు గారు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ జూలైలో బాగా పేలింది హీరోకి రాజేంద్ర ప్రసాద్ గారిది అది. సో ఆ ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే రాస్తున్నప్పుడు తెలియలేదు కానండి, బట్ 100% త్రివిక్రమ్ గారు ఎవరు కథ రాస్తున్నారు నాకు తెలిసి అయితే చాలామంది ఎవరు కథ రాసినా సరే ఒక కమర్షియల్ సినిమా ఒక ఎంటర్టైనర్ కథ రాసే ప్రతి ఒక్కరికి తెలియకుండా కూడా త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అవి చూసి వస్తాం కదా. అవును. సో అండ్ మీరు తేజ గారితో వర్క్ చేశారు, త్రివిక్రమ్ గారితో చేశారు. ఆయన నుంచే నేర్చుకున్నారు, ఈయన నుంచే నేర్చుకున్నారు. మీరు ఎంటర్టైన్మెంట్లో మీరు ప్రూవ్ చేసుకున్నారు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కానివ్వండి. సో తేజ గారిది ఒక స్కూలు, త్రివిక్రమ్ గారిది ఒక స్కూల్ ఎంటర్టైన్మెంట్లో. సో ఇద్దరు నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? ఇద్దరు నుంచి తీసుకుంది అని అంటే ఇప్పుడు తేజ గారు ఉన్నారంటే అండి, ఆయన బాగా అసలు చాలా మొండి. అసలు ఆయన అనుకున్నది చేసే అంతవరకు అసలు పగలైనా రాత్రి అయినా ఇక అసలు పోరాడుతూనే ఉంటారు అసలు ఆయన సినిమా కోసం. సో నాకు ఆయన దగ్గర చేస్తున్నప్పుడు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే, మనం అనుకున్నట్టు చెయ్యాలి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్టు ఏదో చెప్తారు, ఏదో సీన్ చెప్తున్నప్పుడు ఒక ఆర్టిస్టులు ఎవరో ఏదో చెప్తారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్తారు. చెప్పినప్పుడు అది ఎంతవరకు మనం అనుకున్నది కానీ కరెక్టా కాదా, సో ఏదో వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు పెట్టేద్దాము, ఇట్లాంటి అసలు ఉండకూడదు అనేది ఆయన చూశాను నేను ఆయన. సో ఆయన అనుకున్నది అసలు బ్లైండ్గా తీసుకుంటూ వెళ్ళిపోతారు. సో నాకు ఆ మొండితనం బాగా ఇష్టం తేజ గారిలో.
అండ్ త్రివిక్రమ్ గారితో ఏంటంటే అండి సెట్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ప్లస్ ఆయన అంతే, ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు. నేను చేసింది ఒక సినిమా కానీ, బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కూడా అనుకున్నట్టు చేస్తారు, కానీ చాలా స్మూత్ వేలో ఉంటుంది అసలు. వెరీ వెరీ స్మూత్ వే. అంటే ఆయన ఒక పాట చెప్తే అది నో అనడానికి కూడా వేరే వాళ్ళకి రాదనమాట, అంత కన్విన్సింగ్గా చెప్తారు. ప్లస్ అందరికి కూడా ఆయన అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్తారన్నమాట. సో త్రివిక్రమ్ గారిలో మామూలుగా కూడా నాకు రైటింగ్ అంటే చాలా బాగా ఇష్టం, అండ్ ఆయన సినిమా కూడా చాలా ఇష్టం అండి. అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఫస్ట్ ఫ్యామిలీ అందరూ చూసి వెళ్ళి ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. నాకు రైటింగ్ కదా, అవును, మ్యాజిక్ చేస్తారు ఆయన రైటింగ్ తోటి. 4 పేజీలు ఉండాల్సిన సీన్ కూడా జస్ట్ 2 డైలాగుల్లో చెప్పేయగలరు, అంత బ్రెవిటీ ఉంటుంది ఆయన డైలాగ్స్లో. సో అది నేర్చుకోవడం అంటే 100% ఉంటుంది. అండ్ మీకు బేసిక్గా రష్మిక గారి తర్వాత మళ్ళీ సాగర్ మిక్స్ ఒక సెంటిమెంట్ 2 ఫిలిమ్స్ మ్యూజిక్ చేశాడు. ఏంటి సడన్గా ఈ సినిమాకి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి జీవి ప్రకాష్ రావడానికి రీజన్ ఏంటి తీసుకోవడానికి? నేను అనుకుంది కూడా అంటే సాగర్ నేను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పటికి కూడా జస్ట్ ఇప్పుడు కూడా మెసేజ్ చేశాడు ముందు. సాగర్ నాకు చాలా ఇష్టం అండ్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. మా ఇద్దరికి సింక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇద్దరు టేస్ట్. అవును, అసలు ఆర్ఆర్ కూడా చాలా బాగా చేస్తాడు. నేను ఈ సినిమా అప్పుడే అనుకుంది ఏంటంటే, నేను సాగర్ కూడా అనుకుంది, ఈ భీష్మ తర్వాత వచ్చిన గ్యాప్లో నితిన్ అన్న సాగర్ చాలా ఎక్కువ సినిమాలు చేశారు. మాచర్ల చేశారు, మాస్ట్రో చేశారు, ఇట్లా చాలా ఎక్కువ సార్లు చేశారన్నమాట. అండ్ భీష్మ కూడా చేసాము వరుసగా. సరే ఎక్కడో ఇక్కడ మరీ చూసినట్టు కాదులే, కొంచెం ఫ్రెష్గా వెళ్దామని అంటే నాకు జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ చాలా ఇష్టం. అసలు నాకు రాజారాణి సినిమా చాలా ఇష్టం. ప్లస్ ఆ మ్యూజిక్ యుగానికి ఒక్కడు కానీ, తెరి అనే కమర్షియల్ సినిమా, ఇప్పుడు పోలీసోడి సినిమాకి కూడా మ్యూజిక్. సో తన కాదు అని అనుకున్నప్పుడు మేమిద్దరం కూడా మాట్లాడుకుంటుంటాం, డార్లింగ్ ఎవరిదానికి ఎక్కడికి వెళ్ళమంటావు ఏంటి మాట్లాడుకుందాం. అసలు ఇప్పటికైనా సరే నాకు ఏదైనా ఉంటే డౌట్లు ఏమైనా ఉన్నా సరే సాగర్కి ఫోన్ చేస్తాను అసలు. సో బాండింగ్ అలాగే ఉంది. కానీ సో ఆ కాంబో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు కూడా మెసేజ్ చేశాడు, ట్రైలర్ కొంచెం లేట్గా చూసాడంటే ఎక్కడ ఉండి, డార్లింగ్ అదిరిపోయింది ట్రైలర్, అసలు నాకు భలే నచ్చిందని మెసేజ్ పెట్టాను. ట్రైలర్ విషయానికి వస్తే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ట్రైలర్ కట్ చేయడం కొంచెం ఒక చిన్న ఛాలెంజ్, అంటే ఎక్కువ వర్షాలు చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అనిల్ రావిపూడి గారు చాలా మదన పడ్డారు, ఎలా చెప్పాలి అంటే కొన్ని సీన్లు చెప్పలేరు, కామెడీ రివీల్ చేయలేరు, కొంచెం అంటే అది చిన్న ఛాలెంజింగే. పైగా ట్రైలర్ చూసి ఇప్పుడు థియేటర్స్కి వస్తారు జనాలు, ఆ ట్రైలర్ని మంచి మళ్ళీ ఏ సినిమాలో ఏది ఉందో చెప్పాలి, ఎంత చెప్పాలి అనేది కొంచెం చూసుకొని చెప్పాలి. సో బాగానే కట్ చేస్తారు, డీసెంట్ కట్. సో దాని వెనకాల చెప్పండి ఏంటి ఎన్ని కట్ చేస్తారు? ఇది కొంచెం ఛాలెంజింగ్ ఏంటంటే అండి, క్యారెక్టర్లు అర్థమైతే ఎంటర్టైన్మెంట్ ఇంకా బాగా పెళ్ళతాయి. సినిమాలో అనుకోండి క్యారెక్టర్లు అర్థమవుతాయి కాబట్టి తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా ఫన్నే. ఇప్పుడు భీష్మలో వెనిల్ కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడో ఒక మంచి ఆఫీసర్ లాగా స్టార్ట్ అయ్యి, ఒక ఆఫీస్లో ఒక మంచి పొజిషన్లో ఉన్న ఎంప్లాయీ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత డ్రైవర్గా అవుతాడు అనమాట. సో ఆ తర్వాత చిన్న డైలాగ్ చెప్పినా సరే ఆ చిన్న డైలాగులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, బికాజ్ వాడు ఎంత పడిపోయాడు రా, వాడి క్యారెక్టర్ ఎంత పడిపోయింది. ఇప్పుడు అక్కకు గతి లేక వాడు వచ్చి అంటాడు, ఈ నెలగొల్ల దెబ్బేయాలంటే అక్కకు గతి లేక అటుకులు తింటుంటే చెల్లొచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టుంది, నా పరిస్థితే బాగోపోతే మీరు నాకు వచ్చి అంటే, ఇది నార్మల్గా వింటే వేస్తే ఏముంది అనిపిస్తుంది. కానీ క్యారెక్టర్తో ట్రావెల్ చేసినప్పుడు వేస్తే ఆ సిచ్యువేషన్లో పడితే డెఫినెట్గా బాగా పేలద్ది. సో ఈ సినిమాకి ట్రైలర్ పరంగా వస్తే నాకు అదే అనమాట ఫస్ట్ నుంచి డౌట్లు ఏంటంటే, అసలు ఈ ట్రైలర్కి ఇప్పుడు ఈ పంచులు వేస్తున్నాం, ఈ పంచ్ కనెక్ట్ అవుతుందా లేదా, ఎందుకంటే ముందు క్యారెక్టర్ తెలియదు అది తెలియదు అని చెప్పి కొంచెం జనరిక్గానే చేసింది. దానికి మన ఎడిటర్, ట్రైలర్ కటింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ బాగా హెల్ప్ అయ్యారు. చేశారు, బాగానే చేశారు. ఒక 4-5 వర్షన్లు అయితే చేశారు. అందులో ది బెస్ట్ ఇది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఒక ఏమంటారు, ఒక హైలైట్ వచ్చి డేవిడ్ వార్నర్ క్యామియో. ఏంటి ఆయన్ని ఎలా ఒప్పించారు? మీరు హ్యూజ్ ఫ్యాన్ అంటే ఆయనకి, ఆయన క్రికెట్కి గట్ట. ఆయన నాకు తెలిసి మీ సినిమా కంటే ముందు ఫ్యూ స్క్రిప్ట్స్ విన్నారు, లైక్ రాజమౌళి గారితో ఒక యాడ్ చేశారు, బట్ సినిమాలు మాత్రం స్క్రిప్ట్లు విన్నారు చేయలేదు. బట్ మీరేంటి ఎలా ఒప్పించారు ఆ క్యామియోకి? సార్ అసలు ఒప్పుకుంటారని నాకు కూడా తెలియదు బ్రో. యాక్చువల్గా ఏమైందంటే, ఈ సినిమాకి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది, ఆ స్పేస్ ఉంది అని అనుకున్నాను. మంచి సిచ్యువేషన్ కదా, పైగా నాకు తెలుసు కదా సిచ్యువేషన్. సో చాలా బాగుంటుంది అని అనుకున్నప్పుడు నాకు వార్నర్ అంటే బాగా ఇష్టం. అండ్ అందరికీ ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు వచ్చినా కూడా పెద్ద హై ఏం ఉండదు. ఎవరినో ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ హీరోని తీసుకొచ్చి పెట్టాం, అది మన అందరికి కూడా తెలియదు అసలు. ఇప్పుడు ఈయన మొత్తం తెలుగు స్టేట్స్ మొత్తం తెలుసు, డేవిడ్ వార్నర్ ఆయన. సో ఆయనని సరదాగానంటే హీరో ఎగ్జైట్ అయ్యారు, ప్లస్ ప్రొడ్యూసర్ ఎగ్జైట్ అయ్యారు. వెంటనే వాళ్ళు మీటింగ్ అయితే సెట్ చేశారు.
మీటింగ్ సెట్ చేసి చెప్తే నేనే నమ్మలే అసలు. అమ్మ ఏంటి భలే మీటింగ్ సెట్ చేశారండి. వెళ్ళి మనోడికి ప్రజెంటేషన్ ఇచ్చి ఆయనకి చెప్పంగానే తను కూడా అసలు బాగా ఎగ్జైట్ అయ్యాడనమాట. ఎగ్జైట్ అయ్యే లుక్స్ అవి ఇవి చూసి అసలు టెరిఫిక్గా ఉందని చెప్పి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. అప్పుడే అన్నాడు అనమాట, నన్ను ఇలా 4-5 సినిమాలు అప్రోచ్ అయ్యారు కానీ బట్ ఎందుకు నాకు ఆ వైబ్ రాలేదు, సమ్ ఐ గాట్ వైబ్ విత్ దిస్ అని చెప్పి ఎగ్జైట్ అయ్యారు. బట్ క్యామియోతో ఒప్పించారంటే గొప్ప విషయం మీరు కూడా. అండ్ రాజమౌళి గారి తర్వాత మీరే డైరెక్ట్ చేసినట్టున్నారు ఆయన్ని, అంతే కదా, ఆయన యాడ్ చేశారు, మీరు సినిమా చేశారు. అండ్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ గారిని ప్రమోషన్స్ కూడా తీసుకొచ్చారు. ఒక 2 days షూట్ చేశారు, ఒక 1 day ప్రమోషన్ తీసుకొచ్చారు, ఆయన్ని వామ్ వెల్కమింగ్ ఇచ్చారు. మీరు అసలు ఆయన త్రూ అవుట్ ఆయన్ని ఫాలో అవుతూ ఆయన్ని బాగా చూసుకున్నారు. ఆ ప్రీలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట తూలారు, అది బాగా అంటే నెగిటివ్ సెన్స్లో వెళ్ళింది. చాలా మంది ఫీల్ అవుతున్నారు కూడా, అలా ఎలా అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటి ఆయన ఇదంతా సోషల్ మీడియాలో జరిగింది ఆయనకు తెలుసా, తర్వాత రిగ్రెట్ అయ్యారు ఏమన్నా రాజేంద్ర ప్రసాద్ గారు? అంటే బేసిక్గా ఏమైందంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అంటే ఒక చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆయన చాలా పెద్ద ఆయన, ఓకే, చాలా ఏజ్ పరంగా కూడా చాలా పెద్ద ఆయన. ఆ ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా, ఫస్ట్ వార్నర్ని కలిసినప్పుడు కూడా మీరంతా నా పిల్లల్లాగా అనే టైప్లో ఆయన ఊరికే కలిసిపోతారు, పిల్లల్లాగా అది ఇది అని అన్నారు. అన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన చిన్న ఫన్నీ డిస్కషన్ కూడా అయింది. ఈయన ఏమన్నాడంటే, ఈయన నువ్వు యాక్టింగ్కి వస్తున్నావు కదా, చెప్తా నీ సంగతి అని చెప్పి ఈయన అన్నాడు. అని అంటే నువ్వు క్రికెట్కి రా, నీ సంగతి నేను చెప్తాను అన్నాడు అనమాట. చెప్తా అని ఇద్దరు పంచులు వేసుకొని చాలా క్లోజ్గా ఉన్నారు. క్లోజ్గా ఉండి అంతా మంచి బాగానే ఉండింది, నవ్వుతూ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎక్కడో ఆయన నోట్లో నుంచి ఒక మాట దొర్లింది. ఆ దొరలడం వల్ల ఏమైందంటే అది చాలా వైడ్గా స్ప్రెడ్ అయింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన రిగ్రెట్ అయ్యారు. అరే అసలు ఒక్క మాట అనకుండా ఉండాల్సింది, బట్ నాకు అది ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదు అబ్బాయి, నార్మల్గా అలా వచ్చేసింది అంతే. సో అలా మాట్లాడేశాను నేను. తర్వాత నేను వార్నర్తో కూడా మాట్లాడాను, ఆయనతో మాట్లాడి ఇలా అయ్యింది, ఇది పరిస్థితి, ఇలా వచ్చేసింది ఆయనకి, అలా ఫ్లోలో వచ్చేసిందంటే నీకు క్రికెట్ గ్రౌండ్లో స్లెడ్జింగ్ గురించి తెలీదు. ఆ స్లెడ్జింగ్ ఎలా ఉంటుందో తెలుసు, ఆస్ట్రేలియన్ మేమందరం క్రికెట్ ఆడేటప్పుడు స్లెడ్జింగ్ అదైతే చెవిలే మూసుకుంటావు, ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్ అనుకో, అది వెచ్చలైట్ అని అన్నాడు. స్పోర్టివ్గా తీసుకున్నారు అసలు బేసిక్గా. అందరూ ఏంటంటే ఆయనకి తెలుగు రాదు కదా పాపం, ఆయనకు అర్థం కాక నవ్వుతున్నారా లేదు అసలు అర్థమైంది చెప్పారు, మీరైతే కన్వే చేశారు. అసలు ఫస్ట్ వెళ్ళంగానే అంటే ఆయనకి చిన్న చిన్న పదాలు తెలుసు, ఇదైతే అర్థం కాలేదు, బట్ నేనైతే కన్వే చేశాను. ఎందుకంటే ముందు ఒకవేళ అది ఎలా కన్వే అవుద్ది ఏంటో అని ఫస్ట్ నేను కూడా చెప్పాను కదా. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనం క్లోజ్ అయ్యాం కానీ మళ్ళీ అది స్టేజ్ మీద ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అది ఇది అని అంటే, నేను ఒకసారి మాట్లాడతాను సార్ అని మాట్లాడాను. అప్పుడు ఆయన ఇదే అన్నాడు అనమాట, స్లెడ్జింగ్లో బోల్డ్ విన్నాను, ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్, అసలు లైట్ మైట్, అసలు దట్ నథింగ్ అని చెప్పి. ఇప్పుడు ఆయన నిజంగా అంత ఫీల్ అయ్యి ఉంటే ప్రతిదీ ఇప్పుడు షేర్ చేస్తున్నారు. ఈ రోజైనా ఏదన్నా నేనన్నా కూడా వాటిల్లో పడి, ఆ మిక్సింగ్లో వాటిల్లో పడి షేర్ చేయట్లేదేమో కానీ ప్రతి పోస్టు షేర్ చేస్తున్నారు ఆయన అయితే. ఇప్పుడు షేరింగ్ విషయంకి వస్తే మీరు ఏంటి ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటున్నారు ఈ మధ్య, అంటే ట్విట్టర్లో వీటి కన్నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉంటున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్ అంటే స్టోరీస్ షేర్ చేయడం అంతే. అంటే బేసిక్గా మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు కదా, ఈ మధ్య అసలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ సినిమా స్టార్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఉంటారు, షూటింగ్ నుంచి అసలు. సో సినిమా ప్రమోషన్. నాకు ఇంకోటి పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఎట్లా ట్విట్టర్లో కంటే కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్స్టాలో చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్స్టాలో చాలా మంది ఉన్నారు. ఇన్స్టా కొంచెం పర్సనల్ అనిపిస్తుంది, ట్విట్టర్ కొంచెం మరీ పబ్లిక్ స్పేస్ లాగా ఉంటుంది. సో అందుకని కొంచెం దూరంగా ఉంటారు అయితే. అండ్ ఏంటి వెంకీ కుటుంబలా గారు ఒక చిన్న సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా మారబోతున్నారు, ఒకటి ఏదో మంచి కంటెంట్ రాబోతుంది మీ దగ్గర నుంచి. నేను ఏంటి ఎలా ఉండబోతుంది? మామూలు ఇన్ఫర్మేషన్ లేదు, చెప్తా దీని గురించి చెప్తాను తర్వాత చెప్తా. అవునా? అంటే ఎందుకంత సీక్రెట్ ఏం లేదు. బేసిక్ ఏంటంటే నాకు కష్టపడి వచ్చేవాళ్ళు యంగ్ డైరెక్టర్స్ ఎవరిని ఉంటే నాకు సింక్ అయిన వాళ్ళతో, ఈవెన్ మా ఏడీలతో కూడా చెప్తాను. సో కథలు ఉండి రాసుకున్నాను. ఇప్పుడంటే డెఫినెట్గా నాకు మంచి సినిమాలు చేయాలి అని ఉంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మా ఏడీలు ఉన్నారు, ఏడీలు అయినా సరే మంచి కథ రాస్తే వాళ్ళకు ప్లాట్ఫామ్, అంటే మందే అని కాదు, ఇప్పుడు రవి గారికి చెప్పడం, యువి వంశీ అన్న చాలా క్లోజ్, వంశీ అన్నకి చెప్పడం, అలా ఎవరో ఒకరు చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టాలెంట్ రావాలండి, దానికి యాక్సెస్ వస్తే బెటర్ వాళ్ళకి వస్తే అనేది నా ఉద్దేశం. సో మీ టీంలో పర్సన్తో చేస్తుంది? లేదు, నాకు ఎప్పటి నుంచో తెలిసిన మనిషి మహేష్ అని, మన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సినిమా చేశాడు, అదే సిరీస్ చేశాడు కదా. సో నాకు బాగా నచ్చింది అతను వర్క్, అండ్ మనిషి కూడా చాలా మంచోడు. సో వచ్చి కథ చెప్తే నాకు బాగా ఎగ్జైట్ అయ్యాను అనమాట. ఎగ్జైట్ అయితే నా ఫ్రెండ్ ఇంకో అన్నారు, అలా ఒక 2-3 కలిసి చేద్దాం ఈ సినిమా అనుకుని
సో మంచి విషయం కదా, ఎంకరేజ్ చేస్తారు. బట్ మీరు ఎందుకు అదే టైం గురించి వెయిట్ చేస్తారా? అంటే ఏం లేదంటే ఇప్పుడు ఎందుకు ఒక మంచి సందర్భంలో చెప్దాంలే అని అనుకున్నాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా అయితే ఆల్ ది బెస్ట్ మీకు, డైరెక్టర్గా. అండ్ ఏంటి తమిళ్లో కూడా రీసెంట్గా ఒక స్టార్ని ఏదో కలిసారు, ఒక సినిమా ఏదో సెట్ చేస్తున్నారు, ఒక స్టోరీ చెప్పారని విన్నాను. అది అసలు టూ ఎర్లీ అండి, ఇది చెప్తాను నేను. అంటే డెఫినెట్గా ఉంటుందండి. కలిసారని విన్నాను. అయితే దీని తర్వాత అది ఉండొచ్చా మోస్ట్లీ? అది తెలియదండి అసలు. అంటే ఈ సినిమా తర్వాతే ఇక అసలు నరేషన్స్ ఏం అవ్వలేదండి అసలు. నేనే ఇంకోటి అసలు నెక్స్ట్ ఇమీడియట్గా నాకు ఒక 2-3 ఐడియాలు ఉన్నాయండి. ఫస్ట్ ఒక్కొక్క దాని మీద ఐ మీన్ లైక్ ఒక్కొక్క 1 month పని చేసి షేప్ చేసి దాన్ని బట్టి చెప్దాము, ఈ డేట్స్ బట్టి వాటి బట్టి ఇక దాన్ని బట్టి ఏ స్లాట్ ఎవరికి వస్తుంది అని దాంట్లో పని చేయడమే. అండ్ ఏంటి మీరు మీ టీంకి ఏదో ఫుడ్ ఆర్డర్లు బాగా పెట్టి వాళ్ళని శుభ్రంగా తినండి అని ఫుడ్ ఆర్డర్ అంటుంటారంటే, ఎక్కువ నాగ చైతన్య గారి రెస్టారెంట్ ఎక్కువ పెట్టి మీరు కూడా ఏదో డైట్ లాగా అదేదో తింటుంటారంటే అసలు ఏం ఇన్ఫర్మేషన్ అంటే లేదు అనడానికి కాదు. ఇప్పుడు మామూలుగా టీం అందరూ అంటే నాకు అందరూ కూడా ఇప్పుడు నా ఏడీలు అందరూ కూడా అసలు బ్రదర్స్ లాగా, అంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ హ్యాపీగా ఉంటాం. డెఫినెట్గా ఏంటంటే పొద్దు నుంచి అటు ఇటు పని చేస్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కరెక్ట్గా లంచ్ టైంకి వేసరికి నాకేంటంటే ఏదైనా సరే ఇప్పుడు లంచ్ ఏం స్పెషల్ చేద్దాం అని చెప్పి మా వాళ్ళని అడుగుతుంటా, ఎరా అబ్బాయిలు చెప్పండి ఏంటి ఈరోజు ఏం చేద్దాం అని చెప్పి. ఏం చేద్దాం అంటే ఎవడన్నా ఐడియాలు ఇచ్చాడు అనుకో, ఓకే ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పి ఇంక అందరం. నాకు బాగా ఇష్టం షోయూ అని ఒక ప్లేస్ ఉంది, అది బాగా ఇష్టం నాకు, పాన్ ఏషియన్. సో యా. అండ్ కమింగ్ టు రాబిన్హుడ్, ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఇంకో 2 daysలో సినిమా స్క్రీన్ మీదకి రాబోతుంది. 5 years గ్యాప్ తర్వాత, పైగా మీరు నితిన్ గారి కాంబో అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. పైగా మీకు కామెడీలో మంచి స్ట్రెంగ్త్ ఉంది, అందరికీ అది తెలుసు కొంచెం. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటి, నర్వస్గా ఉందా, టెన్షన్గా ఉందా, ఎక్సైట్మెంట్ ఉందా ఈ 5 years తర్వాత? బేసిక్గా నిద్ర లేకపోవడంలో కొంచెం వీక్గా ఉందండి. ఒక 3-4 రోజులు బట్టి వరుసగా అవుట్లు ఇవ్వాలి కదా. సో యా. సో నిన్నే ఈరోజు ఎర్లీ మార్నింగే యూఎస్ ప్రింట్ వెళ్ళాలి, ఫారెన్ ప్రింట్లు వెళ్ళి. సో డొమెస్టిక్కి రేపు వెళ్ళాలి. సో ఈ అవుట్లు తీసేటప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని రీచెక్ చేసుకొని, ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒకటి వస్తూ ఉంటుంది కదా, ఒక దగ్గర ఏదో వాయిస్ మిస్ అవ్వచ్చు, ఒక దగ్గర ఏదో CG షాట్ మిస్ అవ్వచ్చు. సో అటెంటివ్గా ఉండి మొత్తం అన్ని చెక్ చేసుకుంటుండాలి వీటి మధ్యలో. బట్ నాకైతే సినిమా ఆల్రెడీ చూసుకున్నాను, ఫైనల్ కాపీ చూసుకున్నాను. నేనైతే చూసుకున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ నితిన్ అన్న చూశారు, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. సో అందరం అయితే హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు మీ కాంబో అంటే ఎక్స్పెక్టేషన్స్, మీ కామెడీ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అలా ఎక్స్పెక్టేషన్స్తో టికెట్ కొన్న ఆడియన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా సాటిస్ఫై చేస్తారు 100%. అసలు 100% అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది సినిమా. సూపర్ అయితే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకీ గారు. 2 successల తర్వాత ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి మీరు అన్నట్టు తమిళ్ అండ్ ఇంకా చిరంజీవి గారు మీ డ్రీమ్ ప్రాజెక్టు అవన్నీ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.